కాబట్టి దాని మీదే 2-3 రోజులుగా కాంగ్రెస్ నాయకులు కూడా కౌంటర్లు ఇస్తూ వస్తున్నారు. ఎస్పెషల్లీ ఆయన మాట్లాడిన నీటి వాటాల విషయం ఏదైతే ఉందో అదంతా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిందే. జగన్తో చేసుకున్న ఒప్పందాల వల్ల జరిగిన తప్పిదాలని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద తోయటానికి ప్రయత్నిస్తున్నారు అనేది. అట్లే సరే, ఏదున్నా కూడా నిజానిజాలేంటో వాస్తవాలేంటో బయటకు రండి, మాట్లాడదాము. అది బీఆర్ఎస్ భవన్లోనో ఫామ్ హౌస్లోనో కాదు, అసెంబ్లీకి వస్తే ప్రజల వేదికల్లోనే తేల్చుకుందాము, అక్కడికి వచ్చి మాట్లాడదాము, అక్కడ చర్చిద్దాము అంటారు. దానికి కేసీఆర్ గారు రెడీగా ఉన్నారా? ముందుగా మీకు ప్యానల్లో ఉన్న వారికి టీవీ ప్రేక్షకులకు నమస్తే. కేసీఆర్ గారు చెప్పిన దాని మీద, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం మీద చెప్పిండు, ప్రభుత్వాన్ని ప్రశ్నించిండు. కానీ రేవంత్ రెడ్డి పేరు కూడా అక్కడ పలకలేదు. కేవలం ఏంటంటే తెలంగాణకు జరుగుతున్న అన్యాయం నాడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు నీళ్లు, నిధులు, నియామకాల మీద ఏపీ వాళ్ళ అధికారాన్ని మన తెలంగాణకు అన్యాయం చేసి నీళ్లు దోసుకుపోతున్నారు. కాబట్టి ఆ రోజు కేసీఆర్ గారు ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేపట్టి తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసి, జాతీయ స్థాయిలో కూడా ఏకం చేసి, కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి తెలంగాణ సాధించిండు. తెలంగాణ సాధించిన తర్వాత కేసీఆర్ గారే తెలంగాణ రాష్ట్రానికి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాబట్టి ఆ కేసీఆర్ గారికి ఉద్యమ నాయకుడు కాబట్టి, ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి అయిన కాబట్టి ఎక్కడ ఏమి కావాలో అది ప్రజలకు చేయడం కోసం ఇప్పుడు చెప్తున్నారు. ఆ రోజు కృష్ణా జలాల్లో 299 టీఎంసీల గురించి అని చెప్తున్నారు. ఈయన మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు నేను పాలమూరు బిడ్డను అని చెప్తాడు. మరి పాలమూరు బిడ్డ అయితే తెలంగాణ రాష్ట్రానికి పాలమూరుకు జరుగుతున్న అన్యాయానికి గురించి ఎందుకు మాట్లాడలేకపోతుండు? ఈరోజు 200 టీఎంసీ నీళ్ళ గురించి అప్పుడు కేసీఆర్ గారు ప్రభుత్వమే సంతకం పెట్టిందని చెప్తున్నారు వీళ్ళు. ఒకవేళ అదే నిజమైతే చూపించండి, కేసీఆర్ గారు ఎక్కడ సంతకం పెట్టిండో చూపించండి. 2013లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి రిపోర్ట్ ఇచ్చిందే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము. ఆ రోజు 299 టీఎంసీలు తెలంగాణకు, 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు అని చెప్పేసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే తీర్మానం చేసి సంతకం పెట్టింది. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన దానికి మళ్ళీ తెలంగాణ రాష్ట్రం, ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన 42 రోజులకే కేంద్రం ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న కృష్ణా జలాల మీద ఏదైతే దోపిడీ జరుగుతుందో దాన్ని మళ్ళీ ఈ పంపిణీని పునఃపంపిణీ చేయాలి, దీన్ని సరిదిద్దాలి అని చెప్పేసి మళ్ళీ అక్కడ ఢిల్లీలో కేంద్రానికి చెప్పిన సందర్భం ఉంది. దానికి సంబంధించి దానికి ఒకటి మీరు అంటున్నారు కదా ఎక్కడ సంతకం చేశారో చూపించమని. అదేదో మరి జగన్తో జరిగిన ఒప్పందాలు ఏంటో ఆ విషయాలు బయట పెట్టండి అని కదా అడుగుతున్నారు. జగన్తో జరిగిన ఒప్పందం ఏముందో మీరు చెప్పండి, మీ దగ్గర ఉంటది కదా. మేము ఒప్పందం చేసుకుంది ప్రభుత్వం ఏం చేసినా జగన్ తోటి ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఒకవేళ ఏమన్నా సందర్భాలు ఉంటే మాట్లాడుకోవచ్చు. కానీ జగన్ తోటి ఏ ఒప్పందం ఉందో ఒప్పందం ఉంటే సంతకాలు చూపియండి. ఈ రోజు మీరు చేసుకుంది చంద్రబాబు నాయుడు గారితో చేసుకున్న ఒప్పందం అనేది మొత్తం పూర్తిగా ప్రజలకు అర్థమవుతున్నది. మీరు తెలంగాణ నుంచి జల దోపిడీ జరుగుతున్నా, గోదావరి మీద బలకచర్ల ప్రాజెక్టు కడుతున్నా కూడా ఈ రోజు మీరేం చెప్పలేకపోతున్నారు. భద్రాచలం రాముడిని ముంచడం కోసం చూసినా కూడా మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా, ముఖ్యమంత్రిగా మీరేం చేయలేకపోతున్నారు. అదేవిధంగా ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్ అని చెప్పేసి 300 డివిజన్లు వేసి హైదరాబాద్ పరిధిని పెంచి రేపు పొద్దున మీరు యూటీ చేస్తారా లేకపోతే ఏం చేస్తారో కూడా దాని గురించి ఇప్పటిదాకా కూడా మీరు ప్రత్యేకంగా చెప్పలేకపోతున్నారు. మీరు ఎంతసేపు చెప్పినా మీరు బీజేపీ డైరెక్షన్లో, మోడీ అమిత్ షా డైరెక్షన్లో ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని కూడా హైదరాబాద్ నగరాన్ని కూడా తెలంగాణలో లేకుండా చేయడం కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ చేతుల్లో పెట్టడం కోసం రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ మొన్న కేసీఆర్ గారు ఏం మాట్లాడినరు, మీరేం చెప్తున్నారు? 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు కదా, అప్పుడు పాలమూరు గుర్తుకు రాలేదా? 10 ఏళ్లలో ఇదే నీటి ప్రాజెక్టుల గురించి ఎందుకు ఆలోచించలేదు? 42 రోజుల్లోనే ఢిల్లీకి పోయి దాని మీద కేంద్ర ప్రభుత్వానికి లెటర్ ఇచ్చిండు. సరే, ఇప్పుడు దాని మీద ప్రజల ముందు చెప్పడానికి అసెంబ్లీకి వస్తుండో వస్తలేడా?
తప్పకుండా వస్తాడు. మీరు ఒకవేళ తప్పకుండా వస్తాడు, రేపు వస్తాడు, ఇంకా లేస్తాడు, అది కాదు. వస్తున్నాడా వస్తలేడా అంటే కేసీఆర్ గారు వస్తేనే మీరు అసెంబ్లీ పెడతారా? అరే మీరు ప్రభుత్వాన్ని వస్తేనే కాదు, కేసీఆర్ గారు రాజీనామా చేయమని మరి లేదంటే ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయమన్నాడు. గజ్వేల్ ప్రజలు కేసీఆర్ గారు బాధపడుతున్నారు, అది చెప్పండి. గజ్వేల్ ప్రజలు బాధపడుతున్నారు, మా ఎమ్మెల్యే లేడు అని, మా ఎమ్మెల్యే కనిపించలేదు. ఆ రోజు అసెంబ్లీ ఎలక్షన్ల ముందు గదే చెప్పిరా మీరు? అరే మీరు కూడా బీఆర్ఎస్ భవన్ లో పెట్టి మాట్లాడే బదులు ఆ విషయాలు అసెంబ్లీలో ప్రజలకు తెలుస్తుంది కదా, ఆయన వస్తేనే ఇస్తారా, ఆయన వస్తేనే అసెంబ్లీలో పెడతారా అంటే అది వేరే విషయం. మీరు మరి అదేదో మాట్లాడేదో అసెంబ్లీలోనే మాట్లాడొచ్చు కదా. అదే దురహంకారం. ఒకటినండి, అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేయాలనుకుంటే 2వ తారీఖు నాడు కొత్త సంవత్సరం 2026లో మొదలు పెట్టేదాన్ని, దాన్ని పెడతా అని చెప్పి ఒకరోజు ముందు ముఖ్యమంత్రి గారు ప్రకటించి, ఒకవేళ 2026లో ఒకవేళ అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తే గవర్నర్ గారి ప్రసంగం ఉంటుంది, ఉమ్మడి ఉభయ సభలలో ప్రసంగాలు ఉంటాయి, ఈ ప్రభుత్వం ఏం చేసింది, రేపు ఏం చేయబోతుంది, దీని మీద కూడా గవర్నర్ గారి ప్రసంగం ఉంటుంది. కాబట్టి ఆ ప్రసంగాన్ని లేకుండా ఉండడం కోసం 29కి ముందు జరిపి, పాత సంవత్సరంలో అయితే గవర్నర్ ప్రసంగం ఉండదని చెప్పేసి మీరు రాజ్యాంగానికి వ్యతిరేకంగా మీరు చేసుకుంటా ఈ రోజు కేసీఆర్ గారు వస్తాడా, కేసీఆర్ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కేటీఆర్ గారికి చెప్పండి, హరీష్ రావు గారికి చెప్పండి, మీకు చెప్పడానికి చేతగాక కేసీఆర్ గారు వస్తే అసెంబ్లీ పెడతాం, కేసీఆర్ మేము అసెంబ్లీ పెడతామని మిమ్మల్ని మాట్లాడతారు. మేము ఏమంటున్నామంటే మేము ఒకటే ఒక ప్రశ్న, ఈరోజు ఒక ప్రతిపక్ష నేతగా ఈ ప్రజలకు మీకు బాధ్యత ఉంది అనుకుంటేనేమో అసెంబ్లీకి రావాలి. బాధ్యత ఉంది కాబట్టి లేదు, బాధ్యత లేదు కాబట్టి జరుగుతుంటే మీ పార్టీలో ఇంకా వేరే ఎమ్మెల్యేలు లేరా? మీ పార్టీలో ఇంకా వేరే ఎమ్మెల్యేలు హరీష్ రావు, కేటీఆర్ తప్ప ఇంకా ఎమ్మెల్యేలు ఎవరు లేరా? సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారండి, సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అసెంబ్లీలో వాళ్ళకి అవకాశం ఇయ్యరా? మాట్లాడనియరా? నియంత పోకడా? అదే అసలు ఈ నియంత హెచ్చులు ఇంకా తగ్గించుకోవాలి. ప్రజలు నియంత పోకడా మీదే. మనుమని తోటి ఫుట్బాల్ ఆడించి తెలంగాణ సంపదను 100 కోట్ల రూపాయలు ధనాన్ని వృధా చేసిన మీ ముఖ్యమంత్రి ఫుట్బాల్ ఆడిస్తే ఎంత లాభం వస్త్రాలు సమర్పించిన దానికంటేనా దేవునికి ఇప్పుడు దానికి దీనికి ఏముంది అంటే ఫుట్బాల్ ఆడి 100 కోట్లు భక్తితోటి ఒకవేళ సమర్పించుండొచ్చు, భక్తితోటి దేవుని దగ్గర పోవడంలో తప్పు లేదు. కానీ ఫుట్బాల్ ఆడితే ఎన్ని కోట్లు, భద్రాచలంలో ఒకవేళ దేవునికి పట్టు వస్త్రాలు సమర్పిస్తే ఎన్ని కోట్లు ప్రజాధనం వృధా అయింది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మనమడు ఫుట్బాల్ ఆడితే 100 కోట్ల రూపాయలు మెస్సీని పిలిపించి 100 కోట్ల చెప్పండి దానికి మీరు సమాధానం. ఈ రోజు గ్లోబల్ సమ్మిట్ అని చెప్పేసి డేరా బాబా లాగా డేరా వేసి అక్కడ ఏం లేని దగ్గర డేరాలు వేసి ఏది చేసినా అక్కడ 100 కోట్లు, ఇక్కడ 100 కోట్లు, 200 కోట్ల రూపాయలు ఈ రోజు తెలంగాణ ప్రభుత్వ ధనాన్ని వృధా చేసిన ప్రభుత్వం. ఈ రోజు మీరు ఏం చేసినా దానికోసం మాట్లాడండి. కానీ కేసీఆర్ గారు వస్తేనే అసెంబ్లీ పెడతాం, కేసీఆర్ గారు వస్తుండా వస్తలేడా? వస్తాడు, మీరు పెట్టండి, మీరు 2026లో పెట్టండి. అది మీకు చేత కాదు, మీరు ఎప్పుడు పెట్టరు. 2026లో 2వ తారీఖు నాడు పెడుతున్నా అని చెప్పి ఒక తెల్లారి దొరికి మళ్ళీ పెట్టేసి 29 డిసెంబర్ 29 నాడు అని చెప్పి అవకాశం ఉంటే తప్పకుండా ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తారా? రాజ్యాంగబద్ధమైన పదవిని ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తారా? తప్పకుండా వస్తాడు. గౌరవిస్తారా? కొని చేస్తారా? అరే మీరు ఇప్పుడు మీకేందంటే అబద్ధపు హామీలతోటి మీరిచ్చిన అబద్ధపు హామీలతోటి ఒక అవకాశం మీకు ఇస్తే 2 సంవత్సరాలు కేసీఆర్ గారు మీకు అవకాశం ఇచ్చిండు మీ పరిపాలన ఎట్లా ఉంటుందో అని. ఒకవేళ అప్పటి నుంచే ప్రశ్నించడం మొదలు పెడితే మీరేం చెప్తారు? ఇక చూడు మమ్మల్ని పరిపాలిస్తలేరు, మేము మొన్ననే వచ్చినాం, నిన్ననే వచ్చినాం, మమ్మల్ని కేసీఆర్ గారు విమర్శిస్తున్నారు అని చెప్పేసి మీరే మాట్లాడతారు. 2 సంవత్సరాలు అవకాశం ఇచ్చిరు, ఇప్పుడు మేము వస్తున్నాం రంగంలో చూపించుకోండి మీరు. సరే, ఇదే నీటి వాటాల విషయంలోనో లేకపోతే ఈ 2 ఏళ్ల పాలన గురించి కేసీఆర్ గారు మొన్న బీఆర్ఎస్ భవన్లో మాట్లాడిన దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ మీద ఎన్ని విమర్శలు అయితే చేశారో కేంద్ర ప్రభుత్వం మీద కూడా అదే స్థాయిలో విమర్శలు చేశారు. మొదటి నుంచి కూడా తెలంగాణకు అన్యాయం చేస్తుంది బీజేపీ అని, తెలంగాణకు పట్టిన సేనే అని చెప్పి బీజేపీ గురించి మాట్లాడారు. అండ్ నీటి వాటాల విషయంలో కూడా ఎప్పుడు చూస్తూ